శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ధనస్థానంలోకి ఆల్రెడీ 4 గ్రహాలు ప్రవేశించడం జరిగింది. ఇంచుమించుగా 3 గ్రహాలు మిత్రగ్రహాలు, ఒక గ్రహం మరి రవి అక్కడ ప్రవేశించడం వల్ల ప్రభుత్వ మూలకంగా మీకు ప్రభుత్వ సంపద కానీ ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఒక హోదా, అది ఉద్యోగం అవ్వచ్చు, నామినేటెడ్ పోస్ట్ లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు ఈ రాశికి యోగకారకుడు, ధనస్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల గతంలో మీ కుటుంబం నుంచి దూరమై ఎక్కడో విదేశంలో ఎక్కడో బాగా ధనం సంపాదించి తిరిగి మళ్ళా మీ కుటుంబంలో ప్రవేశించడం జరుగుతుంది. వారు అది స్త్రీ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మీ సంతానం కూడా అవ్వచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించి మీకున్నటువంటి రుణాలు అలాంటివి ఏమన్నా ఉంటే కంప్లీట్గా తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక వివాహ కార్యక్రమం కానీ, ఏదైనా ఒక వ్యక్తిగతంగా మీకైనా ఒక ఫంక్షను, గెట్ టుగెదరో, ఒక బర్త్డే లాంటిది జరిపించి అందరికీ చాలా ఘనంగా ఫంక్షన్ లాంటిది చేసి మీ యొక్క గొప్పతనాన్ని చాటుకునే విధంగా ఉంటుంది. అలాగే కొన్ని విలువైనటువంటి బహుమతులు కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు విద్యార్థి అయి ఉండి ఉన్నత చదువుల కొరకు ఏదైనా దూర ప్రాంతం వెళ్తూ ఉన్నా మీకు ఏదైనా సత్కార సన్మానాలు లాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఏదేమైనా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఏదో ఒక గొప్ప అద్భుతం కానీ శుభం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ఆస్తి కొనే విషయంలో కూడా మరి మీరు చాలా కాలంగా ఏదైతే స్థిరాస్తి సంపాదించాలనుకుంటున్నారో దానిపైన మీకు స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఉంది. దానికి మీ కుటుంబ సభ్యులు సహకరించడం, కొంత ప్రభుత్వ రుణం, ఇవన్నీ కలిపి ఒక స్థిరాస్తి కొనడం, దానికి తగినటువంటి కార్యక్రమాలు కూడా నెరవేర్చుకోవచ్చు. అయితే ఇదే సమయంలో మీకు ఈ మార్చి 18వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో మీకు శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమైతే మనీ టైట్ చాలా ఎక్కువ ఏర్పడుతుందన్నమాట. అంటే ఎంత చెట్టుకు అంతగాలని, ఎంత టర్న్ ఓవర్ అయినప్పటికీ కూడా సడన్గా ఆ మనీ స్టక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఈ శుభకార్యాలు లాంటివి ఏవైనా ఉంటే కొద్ది రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది. మరీ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఏమవుద్దంటే మీ కుటుంబంలో ఎవరికైనా, మీ మదర్కో లేదంటే మీ భార్యకో ఎవరో ఒకరికి సడన్గా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. దానివల్ల ఏంటంటే కొద్దిగా టెన్షన్ పడినప్పుడు కూడా ఈ శుక్ర గురువుల పరివర్తన కారణంగా ఒక గురువు యొక్క ఆశీస్సుల వల్ల కానీ మంచి వైద్యుని సహకారంతో మరి ఆ సమస్య కంపల్సరిగా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఏదైనా మొత్తం మీద ఆరోగ్య విషయంలో ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. అయితే ధన విషయంలో మాత్రం రావాల్సిన ధనం ఆగిపోయడం వల్ల కొన్ని రోజుల పాటు మనీ టైట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక యాజిటీస్గా మీరు గతంలో మాదిరిగా మళ్ళా కొన్ని వ్యసనాల మీదకో బలహీనతల మీదకో మనసు వెళ్ళే అవకాశం ఉంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా ఈ షేర్ మార్కెట్ అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, లేదా ఇతర స్త్రీ వ్యామోహం కానీ, లేదంటే ఏదైనా ఆల్కహాల్ లాంటి వ్యసనాలు ఉంటే అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే రాబోయే
ఏలినాటి శని ప్రభావంలో ఈ చివరి స్టేజ్లో మీరు ప్రవేశించబోతున్నారు కాబట్టి ఇప్పటికే చాలా అపకీర్తి మీకు మీ కుటుంబానికి కూడా రావడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే అది మీ పైన మీ కుటుంబం పైన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ యాస్టీగా పాత పద్ధతి మొదలెడితే చాలా వరకు మరి ఉన్నటువంటి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమయంలో మీరు ఉపాధి అవకాశం కొరకు మరి మీ కుటుంబానికి దూరంగా వెళ్ళి కొద్ది రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ మీ జీవనోపాధి సాగించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కానీ మీ కుటుంబంలో ఇతరులు కానీ పిల్లలు కానీ ఈ విధంగా కుటుంబం కొంతగా స్ప్లిట్ అయ్యి ఇప్పటిదాకా ఏదో ఒక కాపురంతో సరిపోయిన దానికి 2 కుటుంబాలలాగా, అంటే మీరు అక్కడ ఒక చోట, మీరు మీ అద్దిల్లు ఇక్కడ ఒక చోట, ఈ విధంగా కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఏదైనా బాధ్యతలు తప్పదు కాబట్టి నిదానంగా వ్యవహరించుకుంటే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. ఈ గ్రహాల ప్రభావాన్ని నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతి నెలలో కూడా 2 ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల 18వ తారీఖున రాబోతుంది. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది. మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ 12 మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహాశివరాత్రితో ఈ 12 పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది. అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది, ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట. అదేనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఏదో మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది. ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోక్కర్లేదు. ఇవి చేసుకుంటే మొత్తం 360 రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి, అష్టమ శని ఉండాలి, అలాంటిది ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు. అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట. ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది, ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది. కాబట్టి మరి చక్కగా ఈ 12 మాస శివరాత్రులు ఆచరించండి. అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు, కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి 250 చెప్పుని 3000 రూపాయలు కట్టేసేవండి, ఇక మేము 12 చేసినట్టే కదని చెప్తూ ఉంటారు.
దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక 10 రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు, కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చి భగవంతుడిని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది. బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప, ఈ టోటల్గా 12 నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటే పుణ్యం మన జేబులోకి ఏం రాదు. స్వస్తి.